Next problem, the sum of the greatest and smallest number of 5 digits is. So the sum of the greatest and smallest number of 5 digits. 5 digits లో greatest నెంబరు అలానే స్మాలెస్ట్ నెంబరు అవి రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మనకి డిజిట్స్ చూసినప్పుడు మనకి 0 1 2 3 4 5 6 7 8 9. సో దీస్ ఆర్ ద డిజిట్స్ వీ హ్యావ్. మనకు ఉన్నటువంటి డిజిట్స్ అన్నీ కూడా ఇవే 0 to 9 వరకు 10 డిజిట్స్. సో గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్, గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. 5 డిజిట్ నెంబర్ అంటే మనం 5 ప్లేసెస్ తీసుకుందాం. 5 ప్లేసెస్, ఓకే. సో ఇది యూనిట్స్ ప్లేసు, టెన్స్ ప్లేసు, హండ్రెడ్స్ ప్లేసు, 1000 ప్లేసు, 10,000 ప్లేస్. సో 5 డిజిట్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి, 10,000 ప్లేస్ వాల్యూ వరకు ఉంటుందన్నమాట. సో మనకి గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. మరి గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే అన్నీ కూడా గ్రేటెస్ట్ డిజిట్సే ఉండాలి, ఓకే. మరి మనకు ఉన్నటువంటి డిజిట్స్లో గ్రేటెస్ట్ డిజిట్ ఏంటిది, లార్జెస్ట్ వన్ 9. సో అన్నిట్లలో 9 ఉంటేనే అది గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అవుతుంది, ఓకే. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. అట్లానే స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఇంకొక 5 ప్లేసెస్ తీసుకుందాం. 1 2 3 4 5. సో యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. సో 5 ప్లేసెస్ టు గెట్ 5 డిజిట్ నెంబర్. సో ఇది స్మాలెస్ట్ అయి ఉండాలి. మరి మనకు ఉన్నటువంటి డిజిట్స్లో స్మాలెస్ట్ డిజిట్ ఏంటిది, 0. మరి 0 అని చెప్పేసి ఇక్కడ 0 రాయగలమా మనం? 10,000 ప్లేస్లో 0 రాస్తే ఏమవుతుంది, దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇట్ బికమ్ 4 డిజిట్ నెంబర్. ఇట్ మే నాట్ బి ఏ 5 డిజిట్ నెంబర్. ఇక్కడ కనుక 0 రాస్తే అది 5 డిజిట్ నెంబర్ కాదు, ఓకే. దట్స్ వై వీ కెనాట్ రైట్ 0 హియర్. ఇక్కడ 0 రాయకూడదు. 0 తర్వాత ఇంకా స్మాలెస్ట్ డిజిట్ ఏముంటుంది మనకి, 1. సో స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అనేది మనకి 1తోనే స్టార్ట్ అవుతుంది, ఓకే. సో ఆ తర్వాత మనకి స్మాలెస్ట్గా ఉండాలి కాబట్టి 0 తీసుకుంటాం. ఆ తర్వాత స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. సో రిమైనింగ్ అన్నీ కూడా మనం 0 తీసుకున్నట్లయితే, సో 10,000 ఇట్ ఈజ్ అవర్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. సో వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్స్ ఆర్, ఓకే. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అండ్ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. సో వీటిని మనం యాడ్ చేసుకున్నట్లయితే, సో 9 + 0 9, 9 + 0 9, 9 + 0 9, 9 + 0 9, 9 + 1 10, ఓకే. సో ఆప్షన్ సి 109,999, ఓకే. సో దట్ ఈస్ అవర్ ఆప్షన్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇఫ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్లో నుండి లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ని మైనస్ చేస్తున్నారంట. దెన్ ద రిమైండర్ ఈస్. సో శేషం ఎంత వస్తుంది? సో స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఇప్పుడే మనం చూసాం. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్, ఓకే. 10,000. సో 5 ప్లేసెస్ తీసుకోవాలి. ఫస్ట్ 1 పెట్టుకోవాలి, తర్వాత అన్నీ కూడా జీరోస్ పెట్టుకున్నట్లయితే దానికంటే చిన్నది 5 డిజిట్ నెంబర్ ఉండదు, ఓకే. సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. దీంట్లో నుండి లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ని మైనస్ చేస్తున్నారు, సబ్స్ట్రాక్టెడ్, ఓకే. మరి 3 డిజిట్ నెంబర్ లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే సో మనకి ఇంకా అది 999, ఓకే. సో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. ఇదే విధంగా 3 ప్లేసెస్ తీసుకొని అన్నీ 9లు పెట్టుకోవడమే, ఓకే. సో దీంట్లో ఇది మైనస్ చేయాలి. సో మనం దీన్ని ఇంకా ఇలా రాసుకోవచ్చు. ఇది 10,000 కదా, దాన్ని నేను ఇలా రాస్తున్నాను 9,000 + 1,000. 9,000 + 1,000 10,000ని. సో దీంట్లో ఇది మైనస్ చేయాలి. సో మైనస్ చేయాలి కాబట్టి సో
ఈ రెండు మైనస్ చేస్తే ఏమొస్తుంది 1000లో 999 పోతే ఏమొస్తుంది 1 వస్తుంది. సో 9000 ప్లస్ 1 9001. ఓకే, సో అది మన యొక్క ఆన్సర్ ఆప్షన్ సి 9001. ఓకే, నెక్స్ట్ 8th వన్ వచ్చేసి స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits. సో స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits బిగిన్ విత్ 3 అండ్ ఎండింగ్ విత్ 5. ఓకే, ఒక 5 digit నెంబర్ అడుగుతున్నారు, అది స్మాలెస్ట్ అయి ఉండాలి. 5 digit నెంబర్ అడుగుతున్నారు కాబట్టి 5 places వీ కెన్ టేక్. మనం 5 places తీసుకుందాం. సో అది బిగిన్ విత్ 3 అన్నారు. బిగినింగ్ విత్ 3 అంటే 10,000 ప్లేస్లో 3 తీసుకోవాలి. అండ్ ఎండింగ్ విత్ 5, ఎండింగ్ విత్ 5 అంటే యూనిట్స్ ప్లేస్లో 5 తీసుకోవాలి. అండ్ ఇది స్మాలెస్ట్ అయి ఉండాలి. స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits బిగినింగ్ విత్ 3 అండ్ ఎండింగ్ విత్ 5. 3తో బిగిన్ అవ్వాలంటే 10,000 ప్లేస్లో 3 తీసుకోవాలి. ఎండింగ్ విత్ 5 అంటే యూనిట్స్ ప్లేస్లో 5 పెట్టుకోవాలి. ప్లస్ ఇది స్మాలెస్ట్ అయి ఉండాలి. ఇంకా స్మాలెస్ట్ అయి ఉండాలంటే రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ తీసుకోవటమే. దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ ద స్మాలెస్ట్ 5 digit నెంబర్ బిగినింగ్ విత్ 3 అండ్ ఎండింగ్ విత్ 5. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్ 30,005. సో ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ 4 digits ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 2407. ఈ డిజిట్స్ తోటి, ఈ 4 digits తోటి మనం ఫామ్ చేయగలిగే మినిమం నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మనం 4 digit నెంబర్ ఫామ్ చేయాలి కాబట్టి 4 places తీసుకుందాం. సో అది మినిమం నెంబర్ అయి ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి. ఇచ్చినటువంటి వాటితోనే ఫామ్ కావాలి, ఇవన్నీ తీసుకోవాలి. సో ఇక్కడ ఉన్న వాటిలో 0 ఈజ్ ద లీస్ట్, 0 ఈజ్ ద మినిమం. అలా అని చెప్పేసి మనం ఇక్కడ 0 రాయలేం. వీ కెనాట్ రైట్ 0 హియర్ బికాస్ ఇట్ మే నాట్ బి ఎ 4 digit నెంబర్. అది 4 digit నెంబర్ కాదు, ఇట్ బికమ్ 3 digit నెంబర్. ఓకే, సో 1000 ప్లేస్లో 0 తీసుకుంటే అది 3 digit నెంబర్ అవుతుంది. సో వీ కెనాట్ టేక్ 0 ఇన్ 1000 ప్లేస్. సో 1000 ప్లేస్లో 0 తీసుకోలేము. సో 0 కాకుండా ఇంకా మినిమం నెంబర్ ఏముంది మనకి 247 అంటే 2 ఉంది. సో 2 ఈజ్ ద మినిమం నెంబర్ ఆఫ్టర్ 0. ఓకే, తర్వాత మనకి మినిమం నెంబర్ అయి ఉండాలి కాబట్టి ఇంకా 1000 ప్లేస్లో 0, ఆ తర్వాత మినిమం 4, ఆ తర్వాత ఇంకా 7. సో 2047 ఈజ్ ద మినిమం 4 digit నెంబర్ ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిట్స్. ఇచ్చినటువంటి డిజిట్స్ తోటి ఫామ్ చేయగలిగినటువంటి 4 digit నెంబర్లో అతి చిన్నది అది 2047. ఓకే, సో ఆప్షన్ ఏ అది. తర్వాత 10th వన్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండ్ 0 ఆర్ కాల్డ్. అంటే న్యాచురల్ నెంబర్స్ తోటి 0ని కలిపితే వచ్చేటటువంటి నెంబర్ సెట్ని ఏమని పిలుస్తామని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి అది ఎంతో డినోట్ చేస్తాం. 1 2 3 4 ఎట్లా ఈ విధంగా న్యాచురల్ నెంబర్ సెట్ ఉంటుంది. సో దీనికి 0ని యాడ్ చేస్తున్నారు వాళ్ళు. న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0 యూనియన్, దీంట్లో 0ని కూడా కలుపుతున్నారు. సో 0ని కూడా కలుపుతుంటే ఏమొస్తుంది? సో ఇదొక సెట్, ఇదొక సెట్, ఈ రెండింటిని కలిపేస్తున్నాం. కలిపి రాస్తే మనకు వచ్చేది 0, 1, 2 అండ్ సో ఆన్. సో ఇటువంటి నెంబర్ సెట్ మనం ఏమని పిలుస్తాము? హోల్ నెంబర్ సెట్. సో విచ్ ఈస్ డినోటెడ్ బై W. ఓకే, సో దాన్ని మనం హోల్ నెంబర్ సెట్గా డిఫైన్ చేసుకున్నాం. సో అది ఆప్షన్ సి. ఓకే, థ్యాంక్ యూ.